గురువుగారు హరిహర వీరమల్లు ఇప్పటికే చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే వచ్చింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు హిట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా, ఫ్లాప్ అవుతుందంటారా? చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం మీద ఎలా ఉందో, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారి జ్యోతిష్య బలం మీద ఎలా ఉందో, జాతక బలంలా ఆ సినిమా హిట్ అవుతుందా లేకుంటే రిజెక్ట్ అవుతుందా చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ హరిహర వీరమల్లు చిత్రం మీద చాలా వరకు అయితే ఆటంకాలు, చికాకులు వస్తున్నాయి, కొన్ని అపవాదులు కూడా వస్తున్నాయి. హిట్ అవుతుందా లేదా ఆ సినిమా మామూలుగా నష్టం వస్తుందనే సూచనలు చాలా వరకు అభిమానులు, ప్రేక్షకులు అయితే కొద్దిగా గందరగోళంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం మీద, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారి జ్యోతిష్య బలం మీద ఎలా ఉందో చూడు. జానకిరామ్ అతి అంశ యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక. పవన్ కళ్యాణ్ గారి జాతక బలం ముఖ్యంగా హరిహర వీరమల్లు జాతక బలం చిత్రం మీద చూడాలంటే అండి విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. ఓకే, వారి జాతక బలంలా, అలాగే వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం రాముల వారు వచ్చిందండి, సీతమ్మ వచ్చింది వారి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం ఈ చిత్రం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నటన పరంగా మాత్రం నెంబర్ 1 స్థానం రాణించే అవకాశం ఉన్నదండి. సంగీత పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఎంఎం కీరవాణి మ్యూజిక్ యోగ బలంలా. అలాగే మాత్రం అందులో డైలాగ్స్ పరంగా, మాటల పరంగా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పోరాట యోగాలు, ఫైటింగ్స్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఆ చిత్రం మాత్రం మామూలుగా ఒక కామర్షియల్గా కాకుండా మాత్రం అన్ని వర్గాల వారికి ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. కానీ ఆ చిత్రం మాత్రం చాలా వరకు ఆటంకాలు వచ్చినాయి, వాస్తవమే కానండి. ఆ సినిమా లేటుగా వచ్చిన మాత్రం హరిహర వీరమల్లు అనే చిత్రం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది, హిట్ అయ్యే అవకాశం ఉన్నదండి వారి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం ధనపరంగా కూడా కలిసి వస్తుందండి, మంచి కలెక్షన్లు కూడా సాధించే అవకాశం ఉంది. ఆ చిత్రాన్ని చాలా వరకు చాలామంది అపవాదులు చేయాలని చూస్తారు, ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. కానీ ఎవరు పెట్టినా మాత్రం విజయం సాధించే అవకాశం అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక మెట్టు ఎక్కువ నటన పరంగా ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, కానీ తక్కువ చేసే అవకాశం అయితే ఉండదు. అలాగే హీరోయిన్స్ నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, అలాగే నూర్ హతం వారి పేరు బలం మీద కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా నిధి అగర్వాల్కి మాత్రం ఈ చిత్రం చాలా వరకు మాత్రం మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఈ చిత్రంలో ప్రతి యూనిట్ వారికి సంగీతం వాళ్ళు కావచ్చు, అలాగే గీత రచయిత రాసేవారు కావచ్చు, గాయకులు కావచ్చు, అలాగే పోరాట యోధులు కావచ్చు, ఫైటింగ్స్ కావచ్చు, అలాగే మాత్రం అందరికీ మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం మాత్రం ధనపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పేరు ప్రఖ్యాతులు కూడా సాధించే అవకాశం ఉన్నదండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఈ చిత్రం మాత్రం చాలా వరకు మాత్రం అంచెలకు మించి రాణించే అవకాశం ఉంది, కానీ నష్టమయ్యే అవకాశం అయితే లేదండి. తప్పకుండా మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సాధించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోయిన వారికి మాత్రం మన్ననాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి వారి జ్యోతిష్య బలంలో మాత్రం పవన్ కళ్యాణ్ వారి జ్యోతిష్య బలంలో, అలాగే నిర్మాత ఏఎం రత్నం గారి జ్యోతిష్యపరంగా కొన్ని ఆటంకాలు, చికాకులు జరిగినాయి. కానీ రాబోయే కాలంలో మాత్రం ఈ చిత్రం విజయం సాధించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందండి. ఇందులో సందేహం అయితే అవసరం ఏం లేదండి. అంటే ఏ కారణం వల్ల ఇప్పుడు ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయితే వచ్చిందంటారు? ఏ కారణం వల్ల అంటే ఇక కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టండి. చిత్రపరంగా చూడాలంటే చాలా వరకు మధ్యలో జ్యోతిష్యం మీద ఏఎం రత్నం గారి పేరు మీద బలం మీద మాత్రం యోగ బలం మంచి లేదు, ధనపరంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి ఇవాళ కొత్తగా కాదు, కర్తవ్యం సినిమా నుంచి నిర్మాత ఉన్నారు వారు. కనీసం ఒక 34 ఇయర్స్ నుంచి నిర్మాత ఉన్నారు. తీసిన కొన్ని చిత్రాలే కావచ్చు, ఒక 15-20 కావచ్చు, కానీ నెంబర్ 1 స్థానంలో తీసినారు. చాలా వరకు హిట్లే సాధించారు. ఈ మధ్యకాలం అయితే తక్కువ సినిమాలు తీసినారు. కానీ సినిమాకు మాత్రం లేట్ కావడానికి కారణం అంటే గ్రహాలు బాగలేకపోవడం, దాని మూలంగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలో బిజీ అవ్వటం, రెండవది మాత్రం షూటింగ్ పరంగా ఇబ్బందులు రావటం, అలాగే మాత్రం డైరెక్టర్ కాడ కూడా మాత్రం 2-3 యూనిట్ల కాడ ఒక రకంగా తీయాలనుకుంటే 4 రకాలుగా ఖర్చు కావటం. అలాగే మాత్రం ఈ చిత్రానికి ఎక్కడ సీన్స్ తీసినా కూడా ఒకరిద్దరు ఉండరండి, కనీసం 50 మంది నుంచి 500 మంది పబ్లిక్ ఉంటారు. ఆ మెయింటెనెన్స్ గురించి, దాని గురించి గ్రహాల పరంగా అలా లేట్ అయింది.
దాని మూలంగా మాత్రం చిక్కులు వచ్చినాయి. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో అయితే వారు మాత్రం ఆ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, విజయం సాధించే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు డైరెక్టర్లకు, నిర్మాతకు, అలాగే హీరో గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హీరోయిన్లకు, సంగీత కళాకారులకు, ఆ చిత్ర యూనిట్కి కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉందండి.